సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నామండి. మేము చల్లగా ఉంటున్నాం దీంట్లో. సరే, జీవితం నడుస్తూ ఉంది, కష్టాలు సుఖాలు అన్నీ గడుస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వాస్తు అంటున్నారు కాబట్టి మేము కూడా కాస్త వాస్తు చూపించుకున్నాము. కొన్ని దోషాలు ఉన్నాయని తెలిసింది, కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు డబ్బు లేదు. పరిస్థితి అంత ఘోరంగా ఉంది మాది. దోషాలు ఉన్నాయని చెప్పారు, తెలిసింది ఎక్కడేం దోషం ఉందో. కానీ సరిచేసుకోవాలి అంటే మరి డబ్బుతో కూడుకున్న పని. గుమ్మాలు మార్చాలి, గోడలు పగలు కొట్టాలి, కొన్ని పనులు అంటూ ఉన్నాయి. కానీ కూడా డబ్బుతో కూడుకున్నది కదా. ఇప్పుడు చేయడం కష్టం. ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి, ఏమైనా పూజ ఉంటే చెప్పండి, యంత్రాలు ఉంటే పెట్టండి, ఏమైనా మంత్రాలు ఉంటే చెప్పండి, జపిస్తాం. కాస్త చక్కబడ్డాక, కొంచెం పరిస్థితి కొంచెం చక్కబడ్డాక అప్పుడు కొంచెం మార్పులు ఉంటే స్టార్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏకంగా మొత్తం మార్పులు చేయండి అంటే మాత్రం మాతో అయ్యే పని కాదు. పొన్లేండి, ఉన్నాయి మా కర్మ, ఏం చేస్తాం. ఎన్నాళ్ళు గడిపాం, ఇంకొన్నాళ్ళు గడుపుతాం, చచ్చిపోతాం, అయిపోద్ది అని ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకి ఈ మధ్యన నేను ఒక విజయవాడలోకి వెళ్ళి చూశాను. అది సౌత్ ఫేసింగ్ హౌస్, అంటే దక్షిణ ముఖ ద్వారం. దక్షిణంలో రోడ్డు ఉంది దానికి. ఆ స్థలంలో 2 ఇళ్ళు కట్టుకున్నారు. ఒకటి దక్షిణంలో కట్టుకున్న పోర్షన్, మళ్ళీ మధ్యలో ఖాళీ స్థలం వదిలి ఉత్తరంలో ఇంకొక పోర్షన్ కట్టుకున్నారు. ఆ ఉత్తరంలో ఉన్న పోర్షన్కి కూడా ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంది కాస్త. తూర్పులో ఖాళీ స్థలం, దక్షిణంలో ఖాళీ స్థలం, పశ్చిమంలో కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉత్తరంలో ఉన్న పోర్షన్ని కొంచెం మాడిఫై చేసుకొని కట్టుకున్నారు. అంటే గుమ్మాలన్నీ కూడా కరెక్ట్గా వాస్తుపరంగా సరిదిద్దుకొని కట్టుకున్నారు. తూర్పు ఈశాన్యంలో ఒక బావి, అంటే బావి అంటే సంపు. కానీ దక్షిణంలో ఉన్న పోర్షన్, దక్షిణం రోడ్కి ఒక 1 ఫీట్ హైట్. దక్షిణంలో ఉన్న పోర్షన్కి ఉత్తరంలో ఉన్న పోర్షన్కి డిఫరెన్స్ 4 ఫీట్ హైట్. అంటే ఉత్తరంలో ఉన్న పోర్షన్ ఒక 4 అడుగులు హైట్గా ఉంది. అంటే ఉత్తరంలో ఉన్న పోర్షన్కి దక్షిణం 4 అడుగులు డౌన్. ఫ్లోర్ లెవెల్ అలా ఉంది. దక్షిణంలో ఉన్న పోర్షన్ ఏమో రోడ్కి ఒక 1 ఫీట్ 2 ఫీట్ హైట్ ఉంది. కానీ ఉత్తరం పోర్షన్కి వెళ్ళడానికి మళ్ళీ పైకి ఎక్కాలి. దాని గ్రౌండ్ లెవెల్ ఒక 4 అడుగులు పైకి ఉంది. ఉత్తరంలో ఉన్న పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉంది. దక్షిణంలో పోర్షన్ని ఆల్టర్ చేస్తున్నారు, వాస్తవంగా కట్టుకుందామని గుమ్మాలని మారుస్తూ ఉన్నారు. అందులో ఎవరు లేరు. దక్షిణంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ఉత్తరం పోర్షన్లో ఉన్న వాళ్ళు అన్నీ కరెక్ట్గా కట్టుకున్నా ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఎందుకంటే దక్షిణం డౌన్ అయిపోయింది. ఒక యంగ్ పిల్లోడు మాత్రమే ఉన్నాడు ఇంట్లో, మిగతా అందరూ ఆడవాళ్ళే. దానికి దోషం ఏంటంటే దక్షిణం డౌన్ 4 అడుగులు. దక్షిణంలో ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు సిటీలో ఉన్నారు కాబట్టి ఎస్కేప్ అయ్యారు. ఇలాంటి పోర్షన్కి ఏమైనా యంత్రం పెట్టండి, ఏదైనా మంత్రం చెప్పండి అని అడుగుతారు. ఇలాంటి పోర్షన్కి ఏ యంత్రం ఉంటుంది, ఏ మంత్రం ఉంటుంది అక్కడ? అంటే యంత్రాలు పనిచేయవని కాదు, యంత్రాలు పనిచేస్తాయి. యంత్రం శక్తి కరెక్ట్గా పనిచేస్తే, కరెక్ట్గా తయారు చేస్తే యంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాలు కూడా శక్తి ఉంటుంది. కానీ మరీ ఘోరంగా ఇంత దోషంగా ఉంటే ఏది పనిచేయదు. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్కడో మోరి దగ్గర కూర్చొని, మురికి కోపం దగ్గర కూర్చొని మనం స్ప్రే కొట్టుకున్నట్టుగా. మంచి స్ప్రే కొట్టుకుంటే ఏ వాసన వస్తుంది అక్కడ మోరి దగ్గర కూర్చున్నాం కాబట్టి ఆ దుర్గంధమే వస్తుంది. అంత మాత్రాన్ని ఈ స్ప్రేకి స్మెల్ లేదంటావా? కొంచెం పక్కన వెళ్ళి కొట్టుకుంటే ఆ స్ప్రేకి ఉన్న స్మెల్ వస్తుంది. సో అలాగే ఇక్కడ ఏ యంత్రం పెట్టినా పనిచేయదు. ఇక్కడ
పనిచేస్తుందంటారా ఇక్కడ? ఎందుకంటే దక్షిణం డౌన్. ఇక్కడ పరిష్కారం ఏంటి? దక్షిణంలో పోర్షన్ కూడా మొత్తం సమూలంగా తీసేసి ఉత్తరం పోర్షన్ గ్రౌండ్ లెవెల్ సమానంగా కట్టుకోవాలి, లేదా ఉత్తరంలో ఉన్న పోర్షన్ బిల్డింగ్ మొత్తం తీసేసి డౌన్ చేసి కట్టుకోవాలి. కానీ అక్కడ డౌన్ చేసి కట్టుకుంటే ఏమవుతుంది, పక్కన ఉత్తరంలో నేబర్ ఉన్నాడు కదా, అది హైటే ఉంది అటుపక్క రోడ్కి. కాబట్టి అలా చేయకూడదు. అక్కడ మాడిఫికేషన్ కరెక్ట్గా ఆల్టరేషన్ ఏంటంటే దక్షిణంలో పోర్షన్ మొత్తం తీసేసి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తీసేసి బాగా ఫిల్అప్ చేసేసి ఉత్తరంలో ఉన్న పోర్షన్ సమానంగా కట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి పోర్షన్స్కి యంత్రం పెట్టినా ఏది పెట్టినా పనిచేయదు. అంత మాత్రం యంత్రానికి శక్తి లేదని కాదు, మంత్రానికి శక్తి లేదని కాదు. కానీ కొన్నిసార్లు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న దోషానికి ఏది పనిచేయదు అక్కడ. కాబట్టి అక్కడ కరెక్షన్ చేసుకోవడం ఒకటే మార్గం. ఇంకొంతమంది ఏమడుగుతుంటారంటే, ఇల్లు కట్టేసుకున్నామండి, కొన్ని వాస్తు మార్పులు చేసుకున్నాం, కానీ వాస్తు మార్పులు చేసుకోగానే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటారు కదా, మాకు కోట్లు రావట్లేదు, మరి లక్షలు కూడా రావట్లేదు ఎలా? వాస్తు మార్పులు మాత్రం అన్నీ చేసుకున్నాం. ఇక్కడ ఒకటి గమనించాలి, కరెక్టే, వాస్తు మార్పులు చేసుకున్నారు, ఉన్నంతలో వాస్తు మార్పులు చేసుకున్నారు అక్కడ. కాబట్టి ఎంతవరకు వాస్తు మార్పులు చేసుకున్నారో అక్కడ లిమిటేషన్స్ ప్రకారంగా రిజల్ట్ అంతే ఉంటుంది. చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, కంప్లీట్గా 100% వాస్తుగా మనం మార్చలేము. శాస్త్ర ప్రకారంగా ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉండాలి, ఎక్కడ స్లోప్ ఉండాలి, ఎక్కడ ఎంత ఉండాలి అనే దాని ప్రకారంగా మొత్తం చేయలేము. ఏదో అక్కడ ఉన్న దాంట్లో చేసాం. మొత్తం నడవలేకపోతున్నాం, కాస్త కుంటుకుంటా నడుస్తాం, లేదా నడుస్తున్నాం పరిగెత్తలేకపోయాం, నడుస్తాం, అంతే. రిజల్ట్ అంతే ఉంటుంది. కానీ ఒకసారి మనం వాస్తు మార్పులు చేసుకోగానే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, కొందరివి వాస్తు మార్పులు చేసుకోగానే అతను వాస్తు మార్పులు చేసుకున్నాడు, కోటీశ్వరుడు అయిపోయాడు, నేను వాస్తు మార్పులు చేసుకున్నాను, కోటీశ్వరుని అవ్వలేకపోతున్నాను అని అలా కంపారిజన్లో ఉంటారు ఎక్స్పెక్టేషన్. అలా కాదు, మనం ఎంత మార్పులు చేసుకున్నాం, ఇక్కడ ఎంత దోషం ఉండింది, మనం కరెక్షన్స్ ఎన్ని పర్సెంటేజ్ చేసుకున్నాం, సో ఎంత పర్సెంటేజ్ మారింది ఇక్కడ, అంతే, అంతలా ఉంటుంది. చెప్పేవాళ్ళు కూడా అంతే చెప్పాలి, మనం ఎంత మార్పులు చేసుకున్నాం. ఊరికే కొంతమంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి అంటే, ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి బాధలు. సో కాబట్టి అక్కడ ఎంతవరకు మనం మార్పులు చేసుకున్నాం, ఎంత రిజల్ట్ వస్తుంది. ముందు ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఇప్పుడు కొంచెం హాయిగా ఉంటాం. అసలు నడవలేకపోయా, ఇప్పుడు నడుస్తున్నాం, పరిగెత్తలేము, అంతే, నడుస్తున్నాం చాలంతే. అంత మాత్రం అనుకుంటే అందరూ హాయిగా ఉంటారు. సాయి రక్ష.